హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆదివారం రోజు బేరానికి వెళ్ళా. పొద్దున్న ఏంటంటే వెళ్ళి కొంచెం నాకు డబ్బులు అవసరం వచ్చి ఈరోజు కొంచెం ఎక్కువ టార్గెట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. కానీ 1500 రూపాయలు టార్గెట్ చేద్దాం అనుకున్నాను, కానీ అవ్వాల. అయితే ఎందుకు అవ్వలేదంటే నేనేం చేశానంటే బండి అంతా చదువుకున్నప్పటికీ 8 అయిపోయింది. పావుదొక్క 8 అయింది. పావుదొక్క అంటే కాస్త స్టార్టింగ్లోనే ఒకళ్ళు అద్దాలు అవి తీసుకున్నారు. అయితే పర్లేదు, బేరం చేసేసుకోవచ్చు అని చెప్పేసి నేనేం చేశానంటే సర్లే అని చెప్పేసి కొంచెం ముందుకు లెఫ్ట్ తిరిగేపటికి ఒక టెంట్ వేసి ఉంది. ఏంటి టెంట్ వేసి ఉందని చెప్తే ఎవరన్నా ఏంటి టెంట్ అని చెప్తే హంగామా ఏం లేదు, ఏదో టిఫిన్ ఏదో పెట్టుకుని కూర్చొని తీరా చూస్తే దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏదో పెళ్లి జరుగుతున్నట్టు అనిపించింది నాకు. సరే అని చెప్పి అవతల కాస్త దారి ఏమైనా ఉంటుందని చెప్పి అవతల పక్కకు కూడా దారికి వెళ్ళాను. ఒక సందులో, 2వ సందులో వచ్చి 3వ సందులో నుంచి వెళ్ళాను. 3వ సందులోకి వెళ్ళేపటికి ఆ సందులో కూడా జనాలు ఎవరు కొనలా, ఎవరు తెలిసిన కూడా కనపడలా. సో చిన్న పిల్లలతో కలిసి ఏదో 10 రూపాయలు వస్తువు కొన్నారు అంతే. కొంచెం ముందుకెళ్ళిపోయినట్టుగా ఆ ముందుకెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ కూడా పని అవ్వలే నాకు. ఏంటో ఈ రోజు మటుకి బేరం మటుకి నేను టార్గెట్ 1500 పెట్టుకున్నాను. బెడ్స్ కొట్టింది బేరం. ఆదివారం బాగానే చేస్తాను ఫ్రెండ్స్. అయితే నా టైం బాగాలేదు. అదే జనాలు అయితే ఎవరు కనపడతలా. ఏంటి జనాలు కనపడతలా? అసలు ఏ సందు చూసినా ఖాళీగా ఉంది. ఏది ఉదయం 8 కరెక్ట్గా నేను సందులకి పావుదొక్క 8 కన్నాగా 8 ఆ టైంకి వెళ్తే సందుల్లో ఒక్క సందు కూడా 4 సందుల్లో ఖాళీ. అసలు ఒక్క మనిషి కనపడ, అసలు పిలిచేవాళ్ళు లేరు. సర్లే ఏం చేయాలో తెలియక అర్థం కాక ఇక అక్కడి నుంచి అవతల సందుకి వెళ్ళి అవతల సందులోకి కూడా వెళ్తే పిలిచడం లేదు. అసలు సందు సరళంగా నడుచుకుంటే అసలు కలిసి అసలు పిలిచడం లేదు, ఏం లేదు. శుభ్రంగా మైక్ ఆన్ చేసుకుని నా పని నేను చేసుకుంటే వెళ్తానే అసలు పిలిచడం లేదు. సరే అక్కడ పట్టుకెళ్ళి ఎక్కడ బేరం పడలేదు. అసలు ఆ చుట్లో నేను వెళ్తే కనీసం 400-500 రూపాయలు అమ్మేస్తాను ఫ్రెండ్స్ బేరం. ఈ రోజు మటుకి నా ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ బేరం మటుకి బెడిసి కొట్టింది. అయితే అన్ని రోజులు మనకి కాదుగా, అలాగా అందులో ఇదొకటి. అన్ని రోజులు మనకి కాదు కాబట్టి మరి ఆ దేవుడి దయ్యో మన దయ్యో ఏంటో కానీ ఈ రోజు మటుకి నా ప్లాన్ మటుకి ఫ్లాప్ అయింది. అయితే సరుకు మాత్రం ఫుల్గా పెట్టా, ఇబ్బంది ఏం లేదు. సరే అని చెప్పి అలాగే కొంచెం ముందుకు వెళ్ళాను. సరే తీరా చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ ఆ సందులో నుంచి సందులో వస్తే మళ్ళీ అంకుల్ అని క్యాకేశారు. తీరా కొంత 10 రూపాయలు కొన్నాను. సర్లే ఎంతో కొంతలో అనుకొని చెప్పేసి అక్కడ బేరం ఆడే ఆ సందులో కొంచెం వెళ్తే ఆ సందులో బేరం లేదు. నెక్స్ట్ సందులోకి వెళ్ళి అసలు పిలిచినోడు కూడా లేరు. ఆ 2 సందుల్లో మంచి బేరాలు పడతాయి నాకు. స్టార్ట్ కూడా నా బేరం లేదు. టోటల్ ఆ ముక్కరు తిరిగితే నాకు కనీసం 500 బేరం అవుతుంది ఈజీగా. ఆ సందులో కనీసం నేను 150 రూపాయలు అమ్మి ఇబ్బంది లేదు. ఇంకా కొంచెం ప్లేస్ ఉందిలే, ఆ ప్లేస్కి కూడా వెళ్దామని చెప్పి ఆ ప్లేస్కి కూడా వెళ్ళాను. ఏదైతే ఫ్రెండ్స్ ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే కాస్త ఏంటంటే కాస్త నుంచున్న సట ఒక 150 రూపాయలు అయ్యి పర్లేదు, నేను అటు వ్యాపారం చేసుకున్నాను, పర్లేదు. కొంచెం ముందుకెళ్తే ఇంకోళ్ళు పిలిచి అయ్యా మరి పరిస్థితి మాకు చాట్లు కావాలి, చాట్లు ఉన్నాయని చెప్పి అడిగారు. కొంతమంది చాట్లు అడిగారు, కొంతమంది చాట్లు అడుగుతారో తెలియదమ్మా. 2 కిందకని చెప్తే పైనుంచి వాళ్ళు కిందకు వచ్చి కనీసం ఒక ఆమె ఒక 85 రూపాయలు తక్కువనింది, ఒక ఆమె పర్వాలేదు 100 రూపాయలు బేరం చేసింది, ఇంకో ఆమె వచ్చి ఒక 50 రూపాయలు బేరం చేసింది. కానీ 30 రూపాయలు చేతిలో పెట్టి 20 రూపాయలు రేపు ఇస్తానంటే అయ్యేం కుదరదమ్మా, అప్పుడు అయితే నేను మనం కావాలంటే తీసుకురాట్లేదని చెప్పేసి మొహమాటం లేకుండా అనేసాను. వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తెచ్చి ఇచ్చారు. సరే అక్కడ పర్లేదు వెళ్ళాలా, నాకు అక్కడ వరకు ఒక 500 రూపాయలు పోగైపోయినాయి. కొంచెం ఊపిరి వచ్చింది. అమ్మ పర్లేదులే బాబు, ఇంకా 3 సందులు ఉన్నాలే, ఎక్కడ పూర్తి చేద్దామని చెప్పేసి కొంచెం ముందుగా అట్టగా బయలుదేరిన తర్వాత తీరా చూస్తే ఏమైందంటే కొన్ని సందులు మళ్ళీ 2వ సందుల్లో కాస్త ఆకలేస్తే అక్కడ ఆమె టిఫిన్ బండి కనిపించి అయ్యా స్టీల్ పీసులు కావాలి అంది. 2 ఇచ్చాను. అమ్మ ఏంటి ఏముంది టిఫిన్ అంటే పూరి వేస్తానే అంటే పూరి వేసింది. శుభ్రంగా పూరి తినేసాను. ఆకలేస్తుంది ఉన్నమాట చెప్తున్నాను కదా. ఈరోజు తిరిగినందుకు చాలా చిరాకేసింది, ప్లస్ ఆకలి కూడా వేసింది. నేను సామాన్యంగా తొందరగా టిఫిన్ చేయను, కానీ తప్పదు, ఈ ఇంటికి వెళ్ళి మనం చేసేది ఏం లేదులే, తప్పదని చెప్పేసి తిని ఆ సందులో తిరుగుదాం ఎట్టగొట్ట అని చెప్పేసి ఆ సందులు తిరగడం మొదలుపెట్టాను. ఎట్టగొట్ట నేను అనుకున్న టార్గెట్ మాత్రం 1500, కానీ 1500 రీచ్ అవ్వాలా. అట్ట 700, అలా 800, అలా సందులకి ఇంకా 3 సందులు మిగిలినాయి. 3 సందుల్లో ఒక సందుల్లో నాకు వెళ్ళటానికి దారి లేదు. ఎందుకంటే కాలువలు కట్టారు, దాని మీద ఏదో నా బండ్లు పెట్టాడు. నా బండ పగిలిపోయి ఉన్నాయి, బండి వెళ్తాకి లేదు. సరే ఎందుకు వచ్చిన ఈ తలకాయ నొప్పి గోళ్ళు అప్పటికే 9 దాటేసింది. సరే ఇంకా 2-3 సందులు అట్ట తిరిగేసి 10:30 మొత్తం క్లోజ్ చేశాను. 10:30కి క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు నేను ఆ 10:30 తర్వాత క్లోజ్ చేసి అయిపోయిన తర్వాత మొత్తం కలిపి టార్గెట్ 1100 అయింది. చిల్లర పర్లేదు. 10 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ బాగానే వచ్చింది. కొత్త చిల్లర బాగానే పడిపోయింది, పర్లేదు. ఈరోజు ఎండలు మాత్రం ఫ్రెండ్స్ మీరు నమ్మకండి, నాకు తడిసిపోయాను, ఊపిరి అందలేదు, చాలా ఇబ్బందిగా ఉంది. మీరు పెద్దవాళ్ళు ఎవరైనా సరే మరి మీరు కానీ వ్యాపారాలు చేసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎండ బాగా ముదిరింది, జాగ్రత్తగా ఉండండి. మన
రోడ్డు మీద వ్యాపారం వీధి వీధి తిరిగి అమ్ముకునే వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకోసం నా కోసం కూడా చేసుకున్నాను, మీ అందరి కోసం అనుకోండి. ఎందుకంటే పెద్దవాళ్ళు కొంచెం ఎవరైనా సరే ఈ ఎండకి చాలా ఇబ్బందిగానే ఉంటుంది. మీరు ఎవరైనా సరే 10:30-11 క్లోజ్ చేసుకోండి. ఏదో డబ్బులు వస్తున్నాయని చెప్పేసి తిరిగేసి మీ ఆరోగ్యం పాటు చేసుకుని ఎండ కొట్టి ఇంట్లో పెట్టారంటే ఒక 10,000-15,000 లేచిపోతాయి. మనకి హాస్పిటల్ వెళ్ళామా అయిపోయినట్టే. 10,000కి అయ్యిద్దో 5,000కి అయ్యిద్దో అసలు అయ్యిద్దో లేదో కూడా ఇది ఒకేసారి మన తలకనే అంత వచ్చేస్తాయి. అందుకనే మీరు 10:30-11 క్లోజ్ చేసేసుకోండి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సరే తిరగబాకండి ఎండకి. సాధ్యమైనంత వరకు దేవుడు ఇచ్చినంత వరకు చాలా అనుకొని వెనక తిరిగి రండి. మన కుటుంబం బాగున్నారంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. అర్థం చేసుకోండి. డబ్బులు వస్తున్నాయి కానీ తిరిగే బాకండి. మనకి ఎంత వచ్చినా చాలు. ఒక రోజుకి 500 రూపాయలు సంపాదించడానికి ప్రయత్నించండి చాలు. కొంచెం సరుకు ఎక్కువ పెట్టుకోండి, అందుకే పర్వాలేదు. వ్యాపారం దూరంగా సాగింది. ఎందుకంటే ఇది మాటకాల సీజన్ కాబట్టి సందర్లో కొంతమంది అవుతున్నాయి, కొంతమంది మాకు అవ్వట్లేదు. ఈరోజు మనకి చాలా గొడ్డుగా అయ్యింది, నాకు మటుకు ఇబ్బందిగానే ఉంది. మరి అందుకే ఈ వీడియో మీకోసం చేశాను ఇలాగా. ఎందుకంటే తిరిగి ఇబ్బంది పడ్డాను, నరకం కూడా పడ్డాను. అయితే అంత ఇదిగా నేను తిరగను, కానీ తిరగాల్సి వచ్చింది. ఎందుకంటే రేపు నాకు కొంచెం డబ్బులు అవసరం. మరి నాకు కొంచెం నా దగ్గర కొంచెం ఉన్నాయి, ఇంకా కొంచెం డబ్బులు కావాలని చెప్పేసి నేను తిరిగి ఆ డబ్బులు నేను సంపాదించడం 1,500 అనుకున్నా. 1,500 రాలా 1,100 వచ్చినాయి. 80 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి వచ్చేసి ఇంకెక్కడ ఆగలేదు. ఇది పరిస్థితి ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. నెక్స్ట్ మంచి కంటెంట్తో మళ్ళీ మీకు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ నచ్చితే ఒక లైక్ చేసి, కొత్త సబ్స్క్రైబర్ అయితే ఎవరైనా వస్తే ఒక సబ్స్క్రైబర్ చేసి నాకు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు లైకులు పడతలా, కొంచెం లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మనం హెల్ప్ చేసుకోకపోతే ఎట్లా ఫ్రెండ్స్? అర్థం చేసుకోండి ఫ్రెండ్. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.